ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రత్యక్ష టీవీ ప్రసారంలో అయితే అలవాట్లు ప్రకారంగా నేను మీ కృతిక ఉంటాను, మీ సేవలో. ఈ కార్యక్రమంలో అయితే మొన్న మనం జరుపుకున్న సంక్రాంతి పండగ తెలుగు వాళ్లకు అత్యంత ముఖ్యమైన ప్రముఖ పండగలలో ఒక్కటి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. పడండి నేటి కార్యక్రమంలో చూద్దాం, సంక్రాంతి యొక్క చరిత్ర తెలుసుకుందాం. సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని కూడా అంటారు. మనకు 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాసులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతలు దేవుళ్ళ పూజలతో, అలాగే మూడవ రోజు గోపూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తర రామాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్ణాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధను రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనము. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలములో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలలు ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కాబట్టే ఉత్తరాయణం వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువులు చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అనే అర్థం కూడా వస్తుంది. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా కూడా నిర్వచించారు. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మద్రాశి ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనములో అంటే రథయాత్రలో ఘట్టాలు 4 ఉంటాయి. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణము మొదలవుతుంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణము అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు 1 సంవత్సర కాలము అయితే దేవతలకు 1 రోజు. అయితే 1 రోజులో పగలు అనేది ఉత్తరాయణము, రాత్రి అనేది దక్షిణాయనము. ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ముఖ్యం. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాల గడియలలోనే పరమపదించారు. మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుందంటే భారతదేశ సాంప్రదాయకంగా ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా 15వ తేదీలలో వస్తుంది. మహావైశువ సంక్రాంతి ఇది ఎప్పుడు వస్తుందంటే 2 ఋతువుల మధ్య వచ్చే సంధికాలాన్ని మహావైశువ సంక్రాంతి అంటారు. మొదటిది శీతాకాలం, వేసవికాలం మధ్య వచ్చే సంధికాల ప్రారంభం. మొదటిది శీతాకాలం, వేసవికాలం మధ్య వచ్చే సంధికాల ప్రారంభం మేష సంక్రాంతి. వేసవికాలం, వర్షాకాలం మధ్య వచ్చే సంధికాలం తులా సంక్రాంతి. అంటే ఇది శరదృతువులో వస్తుంది.
సంవత్సరంలో మొత్తంలో ఈ 2 రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయాన్న సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగాను, బెంగాలీ క్యాలెండర్లో ఆఖరి దినంగాను నిర్వహిస్తారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఈ రోజును వైశాఖిగా వ్యవహరిస్తారు. సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి, వీటిని విష్ణుపది సంక్రాంతులు అంటారు. అలాగే చంద్రమాన క్యాలెండర్లో పుష్యమాస మొదటి రోజు దక్షిణాన భూటాన్, నేపాల్లో దీనిని వైల్డ్ దంపతులు తినే పండగగా జరుపుకుంటారు. అదే ధనుస్ సంక్రాంతి. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజున కర్కాటక సంక్రాంతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ క్యాలెండర్లో వ్యవహరిస్తారు. ఈరోజు దక్షిణాయన పుణ్యకాలానికి మొదటి రోజు. భోగి రోజున ఉదయం తెల్లారకు ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలడానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వగైరాలను వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ప్రారంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు సమావేశమై రేగుపళ్ళు, శనగలు, పూలు, చెరకగడలు, కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. రెండవ రోజైనటువంటి సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు, పిండి వంటలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లల్లో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి ధాన్యం ఇస్తాము. ఈ సంవత్సరం మాత్రం జగన్ ప్రభుత్వం సంక్రాంతికి డబ్బులు ఇవ్వట్లేదు రైతులకి. కారణం ఎందుకంటే రైతులు సంతోషంతో హిందూ పండుగను బాగా జరుపుకుంటారు. అది జగన్ ప్రభుత్వానికి, జగన్కి ఇష్టం లేదు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడు తెలుస్తుందో మరి. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతులు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడితలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఈ సంఘటనలు ఎక్కువగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో జరుగుతాయి. ఇక 3వ రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. వనభోజనాలు కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడాలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ తరువాత రోజున ముక్కనుమ అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలోని మాత్రం ఈ పండగలోని మకర సంక్రాంతిని మాత్రమే జరుపుకుంటారు. వాళ్ళు ఈ పండగని లోరీ అని పిలుస్తారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కానివారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. సంక్రాంతి 3 రోజులు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టే చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గుళ్ళల్లో ఇమిడ్చే ముగ్గులు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్యలో గడిలో పెట్టే చుక్క
సూర్యస్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి, చుక్కలు గతిశక్తికు సంకేతాలని, ముగ్గులు శ్రీచక్ర సమర్పణగా ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయి ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి, పుష్యమీ నక్షత్రానికి, పాము ఆకారం ఆశ్లేషకు, మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటివి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులకు, 9 గడులు ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు. 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గులతో కలుపుతూ పోతుంటారు. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం. ఈ ముద్దులు తల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపి ప్లస్ బొమ్మలు ఈక్వెల్ట్ గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సంధ్య గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున 4 మార్గాల కూడలలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తర రామాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయనంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలప సామాన్లు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలో వేసి తగలబెడతారు. వీటన్నింటినీ దారిద్ర్య సింహనాలుగా భావించి తగలబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగలబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. భోగి పండ్లు అంటే రేగి పండ్లు అని అర్థం. ఇది సూర్యుడికి ప్రీతిపాత్రమైన పండగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగి పండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణాలు ఇవ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే చాలా మంచిది. హిందువుల పండగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది వేరువేరు రోజుల్లో పండగలు వస్తాయి. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. అంచేత భారతదేశంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి నాడు ప్రారంభించి రోజుకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి తనువు చాలించాడు. ఆదిశంకరాచార్యుడు కూడా ఈ రోజునే సన్యాసం పుచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయడం శుభప్రదంగా భావిస్తారు. పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండుగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి తరిస్తారు. ఇవి సంక్రాంతి యొక్క ముఖ్య ప్రత్యేకతలు. ఒక సంవత్సరంలో రకరకాల సంక్రాంతులున్నాయి. మకర సంక్రాంతి, మహావైకవ సంక్రాంతి, విష్ణు పది సంక్రాంతి, ధను సంక్రాంతి, కర్ణాటక సంక్రాంతి. కానీ ఈ సంక్రాంతులలో మకర సంక్రాంతి అత్యంత అవసరం.
అవునండి ప్రేక్షకులారా, సంక్రాంతి భోగి పండగతో పాటు మొదలవుతుంది, ఇంకా కనుమతో పూర్తి అవుతుంది. సంక్రాంతికి సంబంధించిన రకరకాల సంబరాలున్నాయి. అయితే విశేషంగా జనులు ముగ్గులు వేస్తారు తమ తమ ఇంటి ముఖ్య ద్వారానికి. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు ఏర్పాటు చేస్తారు. వేరే పక్కన కైట్స్ ఫ్లయింగ్ చేస్తారు. అయితే పడండి, నేటి కార్యక్రమంలో చూద్దాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో అందరూ కలిసి మెలిసి ఘనంగా ఈ సంక్రాంతి పండగాన్ని ఏర్పాటు చేశారు. विशिष्टायाम् अस्यां शुभर्तो श्री समेतस्य श्री पद्मावती समेतस्य श्री गौरा समेतस्य श्री रङ्गनाथस्वामिनः एवं श्री पञ्चामृतः भावाभिषेकं पूजां कर्मा करिष्ये। चक्षते अथाधिरागं पृथिवीपूर्वरूपं द्यौरुत्तररूपं आकाशसंभिः वायुस्सन्धानम् इत्यधिरागम् अथाधिज्योतिषम् अग्निपूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतसन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यपूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगुं सन्धानम् इत्यधिविद्यम् अथाध्यात्मम् मातापूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगुं सन्धानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अधराहनपूर्वरूपम् उत्तराहनोत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् अधाधिज्योतिषम् मातापूर्वरूपम् अधराहनोत्तररूपम् विद्यासन्धिः वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति इमामः सगुंहिताः य एवमेतामः सगुंहिता व्याख्याता वेदा
वाक्येन प्रमतिरव्यम् स्वाध्याय प्रवचनाभ्यां न प्रमतिरव्यम् देवपितृकार्याभ्यां न प्रमतिरव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव यान्यवध्यानि कर्माणि तानि सेवितव्यानि न इतराणि यान्यस्माकं सुचरितानि तानि त्वयोपहास्यानि न इतराणि एकेशास्मच्छ्रेयागुंसा ब्राह्मणः तेषां दयासनेन प्रश्वसितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् क्रिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्मविचिकित्सा वा वृत्तविचिकित्सा वा स्यात् एतत्र ब्राह्मणाः संहर्षिणः युक्ता युक्ताः अलोक्षा धर्मकामाः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः अथाभ्याख्यातेषु एतत्र ब्राह्मणाः संहर्षिणः युक्ता युक्ताः अलोक्षा धर्मकामाः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः एषः आदेशः एष उपदेशः एषा वेदोपनिषद् एतदनुशासनम् एवमुपेतदुपास्यम् तन्नो मित्रः संवर्णः तन्नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वाय तमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ तन्नो मित्रः संवर्णः तन्नो भवत्वर्यमा तन्न इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वाय तमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्नामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ हिरण्यवर्णाभरणीं समानश्यतां चन्द्राभिरण्मयीं लक्ष्मीं दानवेन ममावः तां महावहदानवेन लक्ष्मीमनपयामिनीं यस्यां हिरण्यं विन्देयं कामेश्वं पुरुषानहम् अश्वपूर्वारुन्नमद्यामस्ति नाथप्रबोधिनी श्रियं देवं वह्वये श्रीर्मा देवी शतां तासो स्मितां हिरण्यप्राकारामार्तां सुरन्तीं नृत्तां तर्पयन्तीं आग्नेय स्थिता पद्मवृणां तामिमावह्वये श्रियं चन्द्राप्रभासां सात्वरन्तीं श्रियं लोके रेवतिष्ठां प्रधानां तां पद्मनेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेश्यतां मां वृणे आदित्यवर्णेन भजोति दातो महस्पतिस्तववृक्षोदधर्वः तस्य फलोर्धवसामिरन्त मायान्तरायाश्च वाक्यालक्ष्मीः उपैतुमां देव सखः कीर्तिश्रमजनासः प्रादुर्भूतोऽस्त्रास्त्रे श्रीकेतवृद्धिं ददातु मे शक्तिमागामदां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहं सर्वाङ्गमित्रमेकमात् गन्धर्वाणां दुराधर्मः नित्यभष्टां गवेश्रीं ईश्वरीं सर्वभूतानां तामिमावह्वये श्रियं मनसः काममानोदिन्वाकः सत्यमशीमहि कशोनां लोकमन्नस्महे श्रेष्ठः
च दिशो दश ॐ मातर्नामकमले कमलायताक्षे श्रेयस्कमलवासनिरिष्टवातः क्षीरोदजे कमलकोमलगर्भणोरि लक्ष्मीप्रसीद सततं नमता शरण्ये गोविन्द लक्ष्मीरमण गोविन्द अतः नैवेद्यं समर्पयामि शेषाद्रिकुञ्जपै विलसिल्लु स्वामिकी जयमङ्गलं नित्यशुभमङ्गलम् शेषाद्रिकुञ्जपै विलसिल्लु स्वामिकी जयमङ्गलं नित्यशुभमङ्गलम् श्रीवेङ्कटेश श्री श्रीनिवास श्रीवेङ्कटेश श्री श्रीनिवास जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् पश्यन्ति सूरयः दिवि वचक्षुरादरं तद्विप्राशाविपन्यवो जागृवाब्धस्तमिन्धते विष्णार्यत्पारमं बलं पर्याप्य अनन्तरायाय सर्वस्तमातिराक्रवत्तममहर्भवते सर्वस्याप्यै सर्वश्रित्यै सर्वमेव धेनाप्नोति सर्वं जयति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि इत्ते परे खल्वानन्दघान् गोविन्द यत्ते कुमेले प्रवेक्कन् हुन्दन्नोडुत्तमे यावमुडत्के नामच्छैव मत्ते नङ्गामङ्गल मात्ते लोरिम्बावाय वङ्गकडल कळैन्द माधवने केशवने तिङ्गल तिरुमघत्त चेर्रासन्निरेञ्जि अङ्ग परे कुण्डवात्ते अलिपुरवै पेङ्गमलर् तेन्दिर्गिर्भट्टर् पिरान् गोदशन्न शङ्गत्तमिर्माले मुप्पडुं दप्पामे इङ्गे परेश्वरै पानीन्द्रन्दुमार् वरेतोल् शृङ्गन्दिर्मघत्त शर्वत्तिर्मालाल् प्रियोमोडं निन्नोडुं पिरिविन्द्रियागिरं बल्लाण्ड वडिवायुनिन् वलमार्विणल् வாடையின் ஹமங்கையும் பல்லாண்டு வடிவார் சோடி வரத்துறையும் சுடராடையும் பல்லாண்டு படைப்போர் பக்கமகங்கம் அப்பாஞ்ச சந்திரியமும் பல்லாண்டு 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 பல்லாயிரத்தாண்டு பரஹோரி நூறாயிரம் பல்லாண்டு திண்டோர் மணிவண்ண
சேவடி செவ்விதற்காப்பு அடியாமோடும் நின்னோடும் பெருவெந்திரியாயிரம் பல்லாண்டு பரிவாயிரில் வளமார்பனு வாடுகின்ற மங்கையும் பல்லாண்டு பரிவார சோடி வளத்துறையும் சுடராடியும் பல்லாண்டு படைப்போர் பக்தமழங்கம் அப்பாஞ்ச சந்திரியமம் பல்லாண்டு கோவிந்தா नारायणायते समर्पयामि श्रीमन्नारायणायते समर्पयामि सर्वं श्री कृष्णार्पणमस्तु ओम अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।